ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఏ హాయ్ బడి, ఎలా ఉన్నారు? అవునవును, గ్యాప్ వచ్చింది చెప్పాను కదా, అటు ఇటు తిరుగుతున్నా కాబట్టి సరిగ్గా వీడియో చేయలేకపోతున్నాను. బట్ ఎస్, నాకు వీలు కుదిరినప్పుడల్లా చేస్తున్నాను. నా గోల్ ఒకటే నాన్న, మీరు ఏదైనా కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకుని ఇండియాని డెవలప్ చేయాలి. ఎందుకంటే మనం ఎన్నిసార్లు ప్రతిదీ వాడతాం తప్ప మనం ఏది ఎక్స్పోర్ట్ చేయం. ఒక్క సెమీకండక్టర్ చిప్ మనం తయారు చేస్తే ఇప్పుడు 60 సంవత్సరాలైనా కూడా మళ్ళీ ఎక్కడో ఒకటి వాడుతూనే ఉన్నారు. అలాంటిది ఇండియాలో మనం తయారు చేయాలి అని నా కోరిక. ఓకేనా, చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం. ఇప్పుడు కాదు కానీ మేబీ ఒక 10, 20, 30 ఇయర్స్ తర్వాత డెఫినెట్లీ ఇండియా డెవలప్ కంట్రీ అవుతుంది. దానికి ఇప్పటి నుంచే మనం ప్రయత్నం స్టార్ట్ చేయాలి. అండ్ నా తరపు నుంచి ఇది నా ప్రయత్నం. సో ఎస్, సో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ లాస్ట్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, మనకి ఉంటారు రెయిన్బోలో 7 డిఫరెంట్ కలర్స్ ఎందుకు వస్తాయి కదా, రైట్? మనం ఒకే వైట్ కలర్, సన్లైట్ నుంచి వచ్చే కలర్ మనకి 7 డిఫరెంట్ కలర్స్గా ఎలా మారుతుంది, కరెక్ట్? దీనికి యాక్చువల్లీ ఆన్సర్ కూడా చాలా సింపుల్. మొన్న చెప్పిన వీడియోలోనే స్టార్టింగ్లో చెప్పాను, లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అందులో మనకి 7 డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి. ఒక్కొక్క వేవ్ మన విజిబుల్ స్పెక్ట్రంలో కూడా మనకి డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి. ఒక్కొక్క వేవ్ లెంత్ ఒక్కొక్క కలర్ ఉంటుంది, ఓకేనా? అండ్ ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర కూడా ఒక్కొక్క కైండ్ ఆఫ్ వేవ్ లెంత్ ఎమిట్ చేస్తుంది ఒక బాడీ. సో మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఇవి వేవ్ లెంత్ ఎమిట్ అవుతుంది. సన్ ఎమిట్ చేసేది వైట్ లైట్ ఎమిట్ చేస్తుంది. అండ్ ఇట్ ఎమిట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైట్, అన్ని వేవ్ లెన్స్ ఆఫ్ లైట్ ఎమిట్ చేస్తుంది. సో వైట్ లైట్ ఎమిట్ చేస్తుంది. వైట్ లైట్ అంటే అందులో అన్ని వేవ్ లెన్స్ ఆఫ్ లైట్ ఉంటాయన్నమాట. ఇది రెయిన్ డ్రాప్స్లో ఎప్పుడైతే పడుతుందో అండ్ డబుల్ రిఫ్రాక్ట్ ఎప్పుడైతే అవుతుందో, రెయిన్ డ్రాప్స్లో ప్రిజంలో కానీ మీకు 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఉంటాయి. ఈ 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అప్పుడు ఎప్పుడైతే అది పడుతుందో, 2 సార్లు ఎప్పుడైతే రిఫ్రాక్ట్ అవుతుందో, అప్పుడు ఒక్కొక్క వేవ్ లెంత్ ఒక్కొక్క వేవ్ లెంత్ ఒక్కొక్కలా డీవియేట్ అవుతుంది. అంటే రెడ్ వేవ్ లెంత్ ఒకలా డీవియేట్ అవుతుంది, ఎల్లో వేవ్ లెంత్ ఒకలా డీవియేట్ అవుతుంది, బ్లూ వేవ్ లెంత్ ఒకలా డీవియేట్ అవుతుంది. వైట్ లైట్లో ఇన్ని వేవ్ లెంత్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో డీవియేట్ అవుతుంది. దాని స్పీడ్ ఎలా చేంజ్ అయిన దాన్ని బట్టి అది డీవియేట్ అవుతుంది. అండ్ రెడ్ అందరికన్నా తక్కువ డీవియేట్ అవుతుంది, వేరస్ వైలెట్ అందరికన్నా ఎక్కువ డీవియేట్ అవుతుంది. ఈ రెడ్ అందరికన్నా తక్కువ డీవియేట్ అయ్యే ప్రాపర్టీని మనం ట్రాఫిక్ లైట్స్లో వాడతాం ఆర్ డేంజర్ సిగ్నల్స్లో వాడతాం. ఎందుకు మనం రెడ్ అక్కడ యూస్ చేస్తామంటే అది మనం చాలా దూరం నుంచి కూడా స్పాట్ చేయగలం. ఎందుకంటే అది స్కాటర్ అవ్వదు, అది డీవియేట్ అవ్వదు, మనం చాలా దూరం నుంచి కూడా దాన్ని చూడగలం ఈజీగా వేరే కలర్స్ కన్నా. సో అందుకే రెడ్ యూజ్ చేస్తారు, ఓకేనా? రైట్, సో అర్థమైంది అనుకుంటా. ప్రతి సింపుల్ కాన్సెప్ట్ అన్న నేను మీకు ఫొటోస్తో కార్డ్ పెట్టేస్తాను. యూ కెన్ ఈజీలీ రివైండ్ ఇట్ అండ్ చదువుకోవచ్చు అండ్ నేర్చుకోవచ్చు. అండ్ ఇవాల్టి క్వశ్చన్ ఏంటి? ఇవాటి క్వశ్చన్ కూడా యాక్చువల్లీ దీన్ని బట్టే, ఓకేనా? ఈ కలర్ ఆఫ్ ద స్కై బట్టే. ఓకే, మార్నింగ్ మీరు చూస్తే ఈవినింగ్ చూస్తే ఆరెంజిష్ రెడ్డిష్ కలర్స్ ఉంటాయి కదా స్కైది, కరెక్ట్? అదే మనం మధ్యాహ్నం చూస్తే వైట్ కలర్ ఉంటుంది, కరెక్ట్? అండ్ నార్మల్ టైమ్స్లో ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయ్యే ముందు ఆర్ మార్నింగ్ 8, 9 అయినా లేకపోతే ఈవినింగ్ 2, 3, 4, 5 అయినా ఆ టైంలో ఎలా ఉంటుంది? బ్లూయిష్ కలర్ స్కై ఉంటుంది కదా. ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కలర్ ఎందుకు ఉంటుంది స్కై? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో కొత్త కాన్సెప్ట్, కొత్త క్వశ్చన్తో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు నేను మీ ఫిజిక్స్ బడి, సాయనారా.